ఒంగోలు నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాము తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా నష్టాన్ని నివారించగలిగామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. పోతురాజు కాలువ పూడికి తీత పనులు సకాలంలో చేపట్టడం వల్ల భారీ వర్షాల ప్రభావం పెద్దగా కనిపించలేదని తెలిపారు. గత భారీ వర్షాల గురించి, రానున్న తుఫాన్ తీవ్రత గురించి తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై నీరంతా బయటికి వెళ్తూ ఉంటే తమ ముందు చూపు కారణమన్నారు. ప్రస్తుతం వచ్చిన తుఫాను హెచ్చరికల వల్ల ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు అన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ కేడర్ కూడా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వివరించారు. ఏదైతే తుఫాను ముంతా తుఫాను ఇవాళ రేపు ఎల్లుండి 3 days కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. దీని తీరం వైజాగ్ దగ్గర, కాకినాడ దగ్గర మారుతుంది కాబట్టి పెద్ద ప్రభావం లేకపోయినా కూడా అన్ని ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అన్నీ తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు 3 days గవర్నమెంట్ స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు. ఈరోజు గ్రీవెన్స్ కూడా లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జెస్ని పెట్టారు. ఈరోజు కోస్టల్లో ఉండే మండలాల్లో కూడా అందరినీ కూడా అలర్ట్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా. ఇక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మనం ఒకటి చేసింది ఏంటి అంటే మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది, మేము 5 నెలల ముందు ఏదైతే పోతురాజు కాలువ కుడికి తీసి దాన్ని అన్నీ కూడా క్లియర్ చేసాము ముందు చూపుతోటి, దానివల్ల ఎక్కువ ప్రభావితం తప్పిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉండేది కానీ దాని కానీ వదిలేసి ఉంటే ఈరోజు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది మన జరిగిన వర్షాలకు కూడా. కాబట్టి పడిన 1 hour కల్లా వర్షం వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అంటే ముందు చూపు ఆలోచనతో అది జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి. ఈరోజు కరెంటుది కూడా డి గారు కానీ వీళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడా కూడా అంతరాయం లేకుండా కూడా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మనకి 24 hours కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు ప్రభుత్వం ప్రికాషన్స్ తీసుకుంది. కాబట్టి మీకు ఎక్కడ నోటీస్లో మీకు ఏ ఏరియాలో కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా, ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండొచ్చు, కార్పొరేషన్లో ఏదన్నా శానిటేషన్ ఇబ్బంది ఉండొచ్చు, వాటర్ ఉండి ఇబ్బంది ఉండే పరిస్థితులు ఏదైనా ఉంటే కూడా మీరు ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాం కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, మేము అందరం అందుబాటులో ఉంటాం. తప్పకుండా కూడా మీరు ఫోన్ చేసిన 10 నిమిషాలకి మీ దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అవసరమైతే మేము కూడా వస్తాం. తప్పకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలు కూడా అన్నీ చేపట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పుడు పాత రోజుల్లో కాదు, అప్పుడు ఉండే రోజుల్లో మనకి వర్షం పడగానే వాళ్ళు మునిగిపోవటం, వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో స్కూళ్ళల్లో పెట్టడం, వాళ్ళకి లెమన్ రైస్, కర్డ్ రైస్ ఇచ్చి పంపించడం ఇవన్నీ ఉండేది. అది 14-19లోనే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ రోజు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసాం. ఎంత వర్షం పడ్డా కూడా వాళ్ళ ఇళ్లలోకి నిలబడే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఎక్కడా లేదు. మొన్న పడిన వర్షాలకు కూడా పూర్తిగా కూడా ఎవరి ఇళ్లలోకి వాటర్ పోయే పరిస్థితి రాలా. ఒక్క దగ్గర మాత్రం 18వ డివిజన్లో చిలుకుంపాలెం దగ్గర ఒక ఏరియాలో మాత్రం వాటర్ పోయింది. అది 150 కుటుంబాలు ఉన్నారు అక్కడ. వాళ్ళు 150 కుటుంబాలను కూడా తీసుకొచ్చేసి వాళ్ళని వేరే దగ్గర పెట్టాం. పొద్దున కల్లా వాటర్ పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాం, అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఒంగోలులో ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి రాదు. మేజర్ డ్రైన్లు కూడా ఎక్కడెక్కడ మొన్న ఆగినాయో వర్షాలు కూడా దాన్ని కూడా అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఈ వర్షాలు అయిపోయిన తర్వాత తప్పకుండా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. పడిన వాటర్ వెళ్ళిపోయేటట్టుగా దీన్ని అన్నీ కూడా జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ప్రజలకి ఒకటే తెలియజేసేది, తుఫాను వస్తుంది అనేది ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. మీకు ఏది అవసరమైనా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తాం. అప్పుడు 2 days కూడా పార్టీ క్యాడర్ను కూడా మా మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ప్రెసిడెంట్లు కానీ మొత్తం క్యాడర్ కూడా జూమ్ మీటింగ్ తీసుకున్నాం. జూమ్ మీటింగ్లో అధికారులను కూడా పెట్టుకొని అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత పూర్తిగా ఎలక్ట్ అయ్యారు. మా వాళ్ళంతా కూడా అందరు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇదే కోఆర్డినేషన్ తోటి తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొస్తాం. బాగా డెవలప్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.